రాజాకొచ్చింది ముచ్చట మునం పెడదాం పాండ్రి. రాత్రంతా పురుగులు తిన్న బల్లి శ్రీరామచంద్రుని పోటు వెనుక పోయి దాచుకుందంట. గీ సామత గిప్పుడెందుకు గుర్తొచ్చింది అని అనుకుంటున్నారా? గీసొంటి వార్తను ఒకటి పట్టుకొచ్చిన ఈనుర్రి. రాముని గుడి కట్టినము, ఇక ముందలా వచ్చేది రామరాజ్యమేనని మోడీ బీజేపీ భక్తులు జనాన్ని నమ్మిస్తందుకు మస్తు తంటాలు పడుతున్నారు. ఇంతకు రామరాజ్యం అంటే అర్థం ఏంది? దేశంలో జరుగుతున్నది ఏంది? 10 ఏళ్ల కింద మోడీ సర్కారు అచ్చేదినని స్పీచ్లు ప్రచారాలు దంచిండ్రు కదా. ఇక ఇప్పుడు మళ్ళొక కొత్త పాట షురువు చేసిండ్రు. కొత్త హామీలు, కొత్త గ్యారంటీలు, గిట్లా కొత్త పాట ఎత్తుకున్నారన్నట్టు. కొద్దిసేపు మంచిదే అనుకుందాం గాని మరి అచ్చేదిని ఎక్కడ పోయింది? ఆడిన మాట తప్పని వారసులు కదా, పాత హామీలను పట్టించుకోరా? శ్రీరామచంద్రుడు ఆడిన మాట తప్పరు. అసొంటిది రామయ్య మాకు ఆదర్శం అని చెప్పుకునే మోడీ సారు మరి అచ్చేదిని గురించి ఎందుకు మాట్లాడతలేడు? అచ్చేదిని వస్తే వచ్చిందని, లేకుంటే ఎంత టైం లోపల అచ్చేదిని వస్తుందో చెప్పాలి కదా. ఇది చెప్పకుండా దాచి పెడితే రామయ్యనైనా ఒప్పుకుంటాడా చెప్పుండ్రి. ఇక సనాతన ధర్మాన్ని పాటించాలి, పరిరక్షించాలి అంటున్నారు. దీని అర్థం ఏంది? రాజ్యాంగాన్ని సనాతన ధర్మం లెక్క తిరగరాయాలనా? 2024 జనవరి 16వ తేదీలా పత్రికలలో ఒక వార్త హెడ్డింగ్ వచ్చింది. గదేందంటే రామరాజ్య నియమాలనే ప్రభుత్వం అనుసరిస్తున్నది, ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తుంది ప్రధాని మోడీ అని వచ్చింది వార్త. మరి అయోధ్యలో రామాలయ ప్రతిష్ట నిష్టలో ఉన్న మోడీ నిజాలు చెప్పాలనా చెప్పొద్దా? పోయిన 9 ఏళ్లల్లా 25 కోట్ల జనాన్ని దారిద్ర్యం నుంచి బయట పడేసినామని ప్రకటించిండ్రు. అట్నే 10 కోట్ల నకిలీ లబ్ధిదారులను ఏరేసినట్టుగా చెప్పిండ్రు. గింత ప్రగతి సాధించినామని చెప్పిండ్రు. సరే, మరి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఎందుకు ఇస్తున్నట్టు? వాటికి ఇంకో 10 ఏళ్లు అట్లనే ఇస్తామని ఎందుకు ప్రకటించినట్టు? అంటే మోడీ సర్కారు దారిద్ర్యం నుంచి బయట పడేసినా సరే నెలకు 5 కిలోల ధాన్యం కూడా కొనలేని దుస్థితిలో జనం ఉన్నారా? తలా తోక లేకుండా ఎందుకు మాట్లాడతారో ఏం కథనో అని అడగబట్టిరి జనము. అతని కంటే గరుడు ఆచంట మల్లన్న అన్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు మరొక అడుగు ముందలకేసి బీజేపీ జాతీయ సమావేశంలో మంచి స్పీచ్ దంచిండు. రామరాజ్య భావనను ప్రధాని మోడీ మస్తు సమర్థవంతంగా అమలు జరిపించిండు. రామరాజ్యమే దేశంలో వచ్చినట్టుగా ఆకాశానికి ఎత్తిండు మోడీని. ఇక దానికి వికసిత భారత్ అని ముద్దు పేరు పెట్టిండు. వికసిత భారత్ తీర్మానంలా పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కలిలా మహిళల మీద జరిగిన దారుణాలను ఖండిస్తూ ఒక మహిళా పాలనలా ఇలా జరగడం సిగ్గుచెడని బీజేపీ చెప్పింది. గది నిజమే, కానీ బీజేపీ రామరాజ్య పాలనలా మణిపూర్ లో 2 మహిళలను నగ్నంగా ఊరేగించడము మర్యాదనా సిగ్గుచేట? కనీసము ఇది విచారకరం అని కూడా ప్రకటించని ఉత్తములు బీజేపీలు. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన సంగతి దేశంలో సంచలనం కలిగించింది. కనీసము ఏమైనా చర్యలు తీసుకున్నారా ఈ సర్కారోళ్ళు? ఇది ఇట్లుంటే గుజరాత్ బిల్కిస్ బానో ఘోరం తెలిసిందే కదా. ఆమె మీద జరిగిన సామూహిక అత్యాచారం కేసుల యావజ్జీవ శిక్షలు పడినోళ్ళు సత్ప్రవర్తన కలిగిన బ్రాహ్మణులని చెప్పుకుంటా శిక్ష పురా గాక ముందుకే విడుదల చేసి సన్మానాలు చేసిన బీజేపీ భక్తులను దేశం మర్చిపోతుందా చెప్పుండ్రి. సుప్రీంకోర్టు గా నిర్ణయాన్ని రద్దు చేసి మల్లాలను జైలుకు పంపింది. ఇవన్నీ మోడీ సారి ఏలుబడిలోనే జరిగినాయి కదా. శ్రీరామ రాజ్యంలా గిట్లనే జరుగుతుందా అని మేధావులు అడగబట్టిరి. అప్పటికి రామరాజ్యంలో రోగాల భయం లేదని చెప్తారు. కానీ మోడీ రాజ్యంలో 8 ఏళ్ల ఏలుబడి తర్వాత 2022లో ప్రపంచంలో బయటపడిన టీబీ కేసులలో భారత్ 100కి 27 ఉన్నాయి. 2025 నాటికి వ్యాధిని అంతరింపజేస్తామని 2023లో మన దేశంలో జరిగిన ప్రపంచ టీబీ సభలో దీక్ష పూనిండ్రు. అది జరిగిందా? అది జరుగుతుందంటారా? దేశ సర్కారు ఆరోగ్యం మీద చేస్తున్న ఖర్చు ఏడాదికి తగ్గిపోతున్నది. జనాభాల అగ్రదేశంగా ఎదిగినమని ఇక దీంతోనే అద్భుతాలు సృష్టిస్తామని చెప్పుకుంటే చాలదు. వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటేనే, లేకుంటే జరిగే నష్టం ఎక్కువనే సుమా అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇగో గిట్లా ఉన్నది లేంది మొత్తం సొంత డబ్బా కొట్టుకోండి గాని, లేకపోతే మీ అబద్ధాలకు, మీ రాజకీయాలకు, మీ ఓట్ల కోసము రామయ్య పేరును మాత్రం బదనాం చేయొద్దని గోసపడి చెప్తున్నారు. దేశంలో శ్రీరామచంద్రుడిని నిష్ఠతోని పూజించే నిజమైన భక్తులు జనాలు విన్నారు కదా ఈ ముచ్చట. ఆ రామయ్యను ముందలేసుకొని గిసంటి రాజకీయాలు చేసుడు కరెక్టేనంటారా? మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుండ్రి. గిదులారెడ్డి ముచ్చట మళ్ళీ రేపటి ఏకదమ్ ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అద్వర్